విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. అమ్మా, వాళ్ళు ఇక్కడ నా కోసం ఎదురు చూసేవాళ్ళు లేరు, ఆదరించి అన్నం పెట్టేవాళ్ళు లేరు, తిన్నా తినకపోయినా పట్టించుకునేవాళ్ళు లేరు. అభిమానం ఆత్మీయతలు పోయి ఈ జైల్లో అధికారం అహంకారం నన్ను తినేలా చేస్తున్నాయి. దీపక్, ఇంకెన్నాళ్ళు బాబు, ఈ కేసు తొందరలోనే తెలిపోతుంది. నువ్వు తొందరగా బయటకు వచ్చేస్తావు, మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోతావు, అందరం కలిసి హాయిగా ఉంటాం. రా, ముందు అన్నం తిను. చనిపోయే నాటికి భార్గవి గర్భవతిని మరో కొత్త విషయం పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయటపడిందట కదా? అవును. అసలు ఈ కేసు ఎక్కడికి వెళ్తుందో ఏమిటో అర్థం కావడం లేదు. అదలా ఉంచండి. భార్గవి గర్భవతవడానికి కారణం దీపక్ గారేనని, అసలు అందుకే ఆమెను చంపేశారని కొత్త ఆర్గ్యుమెంట్ మొదలెట్టారట. అలా మోసం చేసే మనస్తత్వం అయింది. అబ్బెబ్బే, స్నేహం అయితే ఉండొచ్చు, కానీ వాళ్ళిద్దరి మధ్యన అలాంటి సంబంధం ఉందనుకోను. ఆయన సంగతి మనకు బాగా తెలుసు కాబట్టి మనం అలా అనుకోం. కానీ ఆల్మోస్ట్ అందరూ అదే అభిప్రాయంతో ఉన్నారు. అసలు ఇప్పుడు అదే మెయిన్ పాయింట్ అయింది. మొత్తానికి ఆయన్ని అన్ని వైపుల నుంచి ఇరికించేశారు. ఏం చేస్తాం? దీపక్ గారు భార్గవిని గుడ్డిగా నమ్మేశారు. ఆవిడతో కలిసి బయటికి తిరగడం, వాళ్ళింటికి కూడా వెళ్ళడం, ఇవన్నీ ఆయన చనువుతో చేసినా ఇప్పుడు అవే ఆయన చంపేశారనడానికి బలమైన సాక్ష్యాలయ్యాయి. భార్గవి చరిత్ర ఆఫీస్ వరకే మనకు తెలుసు. బయట ఎవరితోనన్నా పరిచయాలు స్నేహాలు ఉన్నాయేమో. ఉన్నా ఉండొచ్చు, అందులో అనుమానం ఉంది. అలా తెలిసిన వాడెవడు గర్భవతి అని తెలిసి హత్య చేసి ఉండాలి. అలా జరిగినా జరుగుండొచ్చు, కానీ దానికి తగిన సాక్ష్యాలు ఉండాలి కదా. భార్గవి గత చరిత్ర ఏమిటో, ఎవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో మనకెలా తెలుస్తుంది? అది తెలిస్తే కేసు ఓ కొలిక్కి వచ్చేసినట్టే. అయినా భార్గవిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది? రేపే కోర్టులో కేసు ప్రారంభం అవుతుంది. అది పూర్తయితే గానీ ఏమీ చెప్పలేం. అమ్మా, ఈ హత్య నేను చేయలేదమ్మా. మంచికి చెడికి మధ్య తేడా తెలుసుకోలేకపోయాను. నిజానికి అబద్ధానికి మధ్యనున్న సన్నటి తెరలు గుర్తించలేకపోయాను. నువ్వు చెప్తున్నా అర్థం చేసుకోలేకపోయాను. భార్గవే సర్వస్వం అనుకున్నాను, కానీ తన వలపు సంఖ్యలు వేసి చివరికి ఈ స్థితికి తీసుకొస్తుంది అనుకోలేదమ్మా. మిమ్మల్ని అందరినీ బాధపెట్టినందుకు నాకు ఈ శిక్ష పడాల్సిందేనమ్మా. ఏమిటి మావయ్య ఇది? ఊరుకోండి బాబు. దీపక్, తప్పు చేసిన వాళ్ళు బాధపడాలి కానీ నువ్వెందుకు బాబు బాధపడ్డావు? నువ్వీ హత్య చేయలేదని నాకు తెలుసు. ఇవాళ కాకపోతే రేపైనా నిజం బయటపడక తప్పదు. నువ్వు తొందరలోనే నిర్దోషిగా బయటకొస్తావు. అంతవరకు ధైర్యంగా ఉండు బాబు.
క్రిమినల్ పిటిషన్ కేసు నెంబర్ 45/2002. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ట్రయల్ కండక్ట్ చేయండి. యువర్ ఆనర్, భార్గవ్ అనే అమ్మాయిని ఉద్యోగం పేరుతో నమ్మించి మోసంతో గర్భవతిని చేసిన కారణంగా తన పరువు పోతుందని భయపడి ముద్దాయి దీపక్ ఆమెని హత్య చేశాడని ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు పెట్టడం జరిగింది. విచారణ జరిపించడానికి అనుమతిని ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యూ కెన్ ప్రొసీడ్. మీ పేరు? దీపక్. భార్గవి పేరంటే మీకు ఇష్టమా? చెప్పండి. అవును. ఏమిటా పేరులో ప్రత్యేకత? భార్గవి చనిపోయిన నా భార్య పేరు. ఐసి. మీ భార్యని మీరు అంతగా ప్రేమించేవారా? అవును. అంత ప్రేమగా చూసుకునేవారా? అవును. అంటే మీరు ఆదర్శమైన భర్త అన్నమాట. అంత అపురూపంగా చూసుకున్న మీకు మీ భార్య విడాకులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ప్రాసిక్యూషన్ వారి ఈ కేసుని కుటుంబ విషయాలతో ముడిపెట్టడం అసమంజసం, అసందర్భం అని మనవి చేసుకుంటున్నాను. యువర్ ఆనర్, ముద్దాయి తన భార్యని అనుమానించాడు, అవమానించాడు, తిట్టాడు, కొట్టాడు, హింసించాడు. ముద్దాయి మనస్తత్వ పరిశీలనకు అవసరమైందిగా భావించి కుటుంబ విషయాన్ని ప్రస్తావించడం జరిగిందని మనవి చేసుకుంటున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చనిపోయిన మీచే హత్య చేయబడిన భార్గవికి ఆ పేరు చూసే ఉద్యోగం ఇచ్చారా? లేదు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేశారా? లేదు. మరి అప్లికేషన్ పెట్టుకుంటే ఇచ్చారా? లేదు. వాళ్ళ ఇంటి పరిస్థితులు చూసి జాలిపడి ఇచ్చాను. ఇంటి పరిస్థితులు చూసి జాలిపడి ఇచ్చారా? ఆ అమ్మాయి మీద వేరే ఉద్దేశంతో పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకోవాలని ఇచ్చారా? జాలిపడే ఇచ్చాను. మీ ఇద్దరికి ఎన్నాళ్ళ నుండి పరిచయం? 6 నెలల నుండి. ఆఫీస్లో ఏ పోస్ట్ ఇచ్చారు? పిఏ. మీరు పర్సనల్ అసిస్టెంట్గా చూసేవారా లేక పర్సనల్ ఇంట్రెస్ట్తో చూసేవారా? పిఏగానే చూసేవాడిని. ఏ పర్సనల్ ఇంట్రెస్ట్ లేకపోతే ఆఫీస్లో సీనియర్స్ అందరినీ కాదని ఆ అమ్మాయికి ఎందుకు ఆ పోస్ట్ ఇచ్చారు? ఫోను, కారు, ఈ సౌకర్యాలన్నీ ఎందుకు కల్పించారు? భార్గవి లేనిదే మీరు బయటికి వెళ్ళేవారు కాదు. సరదాలని, షికార్లని, పార్కులకి, రెస్టారెంట్లకి ఆల్మోస్ట్ భార్యాభర్తలాగా వెళ్ళేవారు. నిజమేనా? కలిసి వెళ్ళేవాళ్ళం. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. భార్గవ్కి పెళ్లి కాలేదు. మీతో అలా తిరిగితే పెళ్లి కాదేమో అన్న ఆలోచన మీకెప్పుడూ రాలేదా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. భార్గవిని తనతో రమ్మని అతను ఎప్పుడూ చెప్పలేదు. ఆ విషయంలో బలవంతము చేయలేదు. ఆ అమ్మాయే చనువు చొరవ తీసుకుని అతనితో పాటు బయటకు వెళ్ళడానికి ఇష్టపడేది. ఆ రకంగా అతనికి దగ్గరవడానికి ప్రయత్నించేది. నో యువర్ ఆనర్. భార్గవి ఆఫీస్లో ఎండి గారి పిఏ. భార్గవి చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉద్యోగంలో చేరింది. ఎండి గారి మాట కాదంటే, అతను చెప్పినట్టుగా వినకపోతే తన ఉద్యోగం పోతుందేమోనన్న భయంతో, అదే జరిగితే తన కుటుంబం మళ్ళీ పస్తులుండాల్సి వస్తుందనే ఆలోచనతో కేవలం జాబ్ సెక్యూరిటీ కోసమే బలవంతంగా అతనితో పాటు తిరగాల్సి వచ్చిందని మనవి చేసుకుంటున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ప్రొసీడ్. మీరు ఎండి, ఆవిడ మీ దగ్గర పిఏ. సాధారణంగా ఏదో స్పెషల్ అకేషన్ ఉంటే గానీ ఎండీలు పిఏల ఇంటికి వెళ్ళడం జరగదు. కానీ మీరు పని కట్టుకుని ఎందుకు వెళ్ళేవారు? మా ఇద్దరి మధ్య స్నేహం ఉండడం వల్ల వెళ్ళేవాడిని. ఎలాంటి స్నేహం? స్నేహమేనా? అంతకు మించిన చనువు ఏమైనా ఉండేదా? అటువంటిదేమీ లేదు. ఏమీ లేకుండానే అంత క్లోజ్గా మూవ్ అయ్యేవారా? భార్గవ్కి ఎప్పుడైనా తనంటే ఇష్టమని కానీ ప్రేమిస్తున్నట్టు కానీ చెప్పారా? లేదు. పోనీ భార్గవ్ ఎప్పుడైనా చెప్పిందా? లేదు. మీరు చెప్పలేదు కానీ మీకు భార్గవ్ అంటే ఇష్టం ఉంది, ప్రేమ ఉంది.
ప్రేమ అనే కన్నా కోరికంటే బాగుంటుందేమో. ఆ కోరికతోనే భార్గవిని ఉద్యోగం పేరుతో ట్రాప్ చేసి మోజు తీరే వరకు ఆమెతో తిరిగి వదిలించుకోవాలనుకున్నాను. కానీ గర్భవతి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయి ఆ విషయం బయటపడితే మీ పరువు పోతుందని భయపడ్డారు. భార్గవి పెళ్లి గురించి ఒత్తిడి తేవడంతో హత్య చేసి వదిలించుకున్నారు. నో, భార్గవిని నేను చంపలేదు. భార్గవిని మోసం చేసే ఉద్దేశం నాకు లేదు. నాకు భార్గవికి మధ్య మీరు అనుకుంటున్న సంబంధం ఏమీ లేదు. నా మంచితనాన్ని, నేనిచ్చిన చనువుని, పెంచుకున్న స్నేహాన్ని అలుసుగా తీసుకుని నన్నే మోసం చేసింది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. కుటుంబాన్ని పోషించడానికి ఉద్యోగం కోసం వచ్చిన అమ్మాయి యజమానినే మోసం చేసి కూర్చున్న కొమ్మనే నరుక్కునే తెలివి తక్కువ పని చేయదు. ఇది తనని మోసం చేసిందని చెప్పి సానుభూతి సంపాదించడం కోసం ముద్దాయి చేస్తున్న ప్రయత్నమేనని, అందులో ఏమాత్రం నిజం లేదని మనవి చేసుకుంటున్నాను. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. భార్గవి తనని మోసం చేసిందని ముద్దాయి చెప్తున్నా అందులో నిజానిజాలు తెలుసుకోకుండా కేవలం తన మాటల చాకచక్యంతో కేసుని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు ప్రాసిక్యూషన్ వారు. Objection overruled. You can proceed. హతురాలు భార్గవి తల్లిని విచారణ జరపడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. Permission granted. చనిపోయిన భార్గవి మీకేమవుతుంది? నా కూతురు చనిపోయిన రోజు ఎక్కడికి వెళ్ళింది? దీపకను కలవడానికి వెళ్ళింది. ఎన్ని గంటలకు వెళ్ళింది? సాయంత్రం 6 గంటలకి. మళ్ళీ ఎన్ని గంటలకు తిరిగి వచ్చింది? వెళ్ళిన మనిషి తిరిగి రాలేదు. రాలేదని తెలిసి ఏం చేశారు? దీపక్ ఇంటికి వెళ్ళి అడిగాను. రాలేదన్నారు. భార్గవితో మాకు ఏ సంబంధం లేదన్నారు. సంబంధం లేదని ఎవరన్నారు? దీపక్కే అన్నాడు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. తర్వాత ఎక్కడికి వెళ్ళారు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్తే ఇచ్చాను. భార్గవి చనిపోయిందని ఎలా తెలిసింది? పోలీసులు శవాన్ని చూపించేంత వరకు తెలియలేదు. శవాన్ని మీరు గుర్తుపట్టారా? గుర్తుపట్టాను. మీకెవరి మీద అనుమానం ఉందా? దీపక్ మీద అనుమానం ఉంది. అతన్నే ఎందుకు అనుమానిస్తున్నారు? చనిపోయే సమయానికి భార్గవి గర్భవతట. దీపక్తో తప్ప భార్గవికి ఎవరితోనూ ఏ పరిచయాలు, ఏ స్నేహాలు లేవు. భార్గవికి అతని వల్లే గర్భవతి అయ్యే అవకాశం ఉంది. వాళ్ళిద్దరి మధ్య అంత చనువు ఉండేదా? ఉండేది. అతను మా ఇంటికి వస్తూ ఉండేవాడు. ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళకపోతే కంగారు పడి ఇంటికి వచ్చేసేవాడు. గుడికి వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా అతనే తీసుకు వెళ్ళేవాడు. అంత చనువుగా, స్నేహంగా ఉండి చివరికి నమ్మించి మోసం చేశాడు. నా కూతురు గర్భవతి అవటానికి కారణం అతనే. దట్స్ ఆల్ యువర్ ఆనర్. Any cross-examination? ఎస్ యువర్ ఆనర్. దీపక్కి భార్గవికి మధ్య ఉద్యోగ సంబంధమే కాక వేరే సంబంధం ఉందని ఎవరైనా చెప్పారా, లేక మీరే అనుకుంటున్నారా? నేనే అనుకుంటున్నాను. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. దీపక్ మీద మీ అభిప్రాయం ఏమిటి? నమ్మించి మోసం చేస్తాడనుకోలేదు. ఇప్పటి సంగతి కాదు, అంతకు ముందు అతని మీద మంచి అభిప్రాయం ఉండేదా? మంచి మనిషే అనుకున్నాను. నలుగురు చెప్తే నమ్మాను. అందుకే అతను మా ఇంటికి వచ్చినా, అతనితో కలిసి తిరిగినా భార్గవిని ఏమి అనేదాన్ని కాదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. చనిపోయింది కాబట్టి అతన్ని మీరు అనుమానిస్తున్నారు. కాదు, గర్భవతి అయింది కాబట్టి అనుమానిస్తున్నాను. భార్గవి కన్నా దీపక్ వయసులో పెద్ద. ఒక పెళ్లి కావలసిన పిల్ల అతనితో తిరగటం తప్పని మీకు అనిపించలేదా? అలా తిరుగుతుంటే తప్పుదారిలో వెళుతున్నామని మీరెప్పుడు మందలించలేదా? లేదు. ఎందుకని? దీపక్ మంచివాడనే నమ్మకంతోనా? భార్గవిని అతను పెళ్లి చేసుకుంటే మీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు శాశ్వతంగా చక్కబడతాయనా? లేక మీరు చెప్పినా మీ కూతురు మీ మాట విన